డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ను పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జనగామ మరియు ఎన్టీపీసీ మండలాల్లో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహింపబడింది। ఈ కార్యక్రమానికి బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించి మొక్కలు నాటడం జరిగింది। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ దేశ భద్రత సమగ్రత కోసం తన ప్రాణాలు అర్పించిన గొప్ప నేత। ఒక దేశం ఒక జెండా ఒక రాజ్యాంగం అనే నినాదంతో ఆయన చేపట్టిన పోరాటం భారతదేశ చరిత్రలో మైలురాయిగా నిలిచింది। కాశ్మీర్లో ప్రత్యేక హోదా వ్యతిరేకంగా దేశంలో సమానత కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి భారతీయుడికి గర్వకారణం। ఇప్పటి తరానికి ఆయన త్యాగాలు తెలిసుండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం। పర్యావరణ పరిరక్షణ ద్వారా భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన జీవన వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత మనదే। మొక్కలు నాటడమే ఆయన బలిదానాన్ని స్మరించుకోవడానికి ఒక సముచిత మార్గమని పేర్కొన్నారు। కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన పార్టీ శ్రేణులను సంధ్యారాణి ప్రత్యేకంగా అభినందించారు। ఈ కార్యక్రమంలో జనగామ మండల అధ్యక్షులు గుండబోయిన భూమయ్య, ఎన్టీపీసీ మండల అధ్యక్షులు మిట్టపల్లి సతీష్, అర్చకులు శ్రీనివాస్ శర్మ, గుండబోయిన వెంకటయ్య, పోలి రాజు, సిహెచ్ కనకరాజు, జనగామ సాయిలు, విశ్వాసు, నర్సయ్య, బండారి శ్యామ్, ఇరుగురాల శివకుమార్, ఓంకార్, భరత్, సిలివేరు అంజీ, తోట కుమార్ స్వామి, గుండబోయిన పృథ్వీ, విశ్వనాథ్, దండి అరుణ్ కుమార్, గుండబోయిన సంతోష్, పల్లికొండ ప్రశాంత్ కుమార్, నరేష్, దామరకొండ గణేష్, కాల సుమన్, ఈదునూరి శ్రీకాంత్, నారాయణ, సంతోష్, మెరుగు కుమార్ తదితరులు పాల్గొన్నారు। రామగుండం భాజపా మండల అధ్యక్షులు మిట్టపల్లి సతీష్ గారు, పర్యావరణ పరిరక్షణ భాజపా రామగుండం మండల కన్వీనర్, కో కన్వీనర్లు సిలివేరు అంజీ గారు, ఉడుముల సంజీవ్ గారు, ఇవాళ ఈ కార్యక్రమం 40వ బూత్లో నిర్వహించుకుంటా ఉన్నాము। బూత్ అధ్యక్షులు తమ్ముడు నరేష్ గారు, భాజపా సీనియర్ నాయకులు కుమారన్న, ఇంకా మిగతా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, ఖండిత భారతదేశం యొక్క అఖండత్వం కొరకు తనని తాను అర్పించుకున్నటువంటి మొట్టమొదటి దేశభక్తుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు। ఇవాళ భారతదేశ భూభాగంలో, స్వతంత్ర భారతదేశ భూభాగంలో కాశ్మీర్ ఉందంటే, కాశ్మీర్లో భారతదేశం యొక్క జెండా ఎగురుతుందంటే, మన రాజ్యాంగం కాశ్మీర్లో అమలవుతుందంటే దాని వెనుక శ్రీ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి వారి యొక్క కృషి వినలేనిది। జనసంఘ్ వ్యవస్థాపకులు మొట్టమొదట హిందుత్వ రాజకీయ పార్టీ జనసంఘ్, భారతీయ జనసంఘ్ను స్థాపించి ఎంతోమంది కార్యకర్తలకి, నాయకులకి స్ఫూర్తిదాయకమైనటువంటి వారి జీవితాన్ని స్మరించుకుంటూ ఈరోజు బలిదాన్ దివస్ పేరిట ఈరోజు దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో పార్టీ యొక్క సూచన మేరకి అన్ని బూతులలో కూడా ఈరోజు మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది। మరి ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాల్ని విజయవంతం చేస్తున్నటువంటి కార్యకర్తలకి, నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, శ్రీ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడవాల్సిందిగా కార్యకర్తలకి, నాయకులందరికీ కూడా పిలుపునిస్తూ, వారి యొక్క జీవితం మా అందరికీ కూడా స్ఫూర్తిదాయకం। వారి ఆలోచనలకి అనుగుణంగా పనిచేస్తున్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి భాజపా ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేమంతా కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని మరి ఇందులో భాగస్వాములం అవుతామని, వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రభుత్వంలో మేమంతా కూడా వారధుల్లాగా, సైనికుల్లాగా పనిచేస్తామని సందర్భంగా మరొకసారి మనవి చేస్తూ, పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి ఘనమైనటువంటి నివాళులని అర్పిస్తా ఉన్నాము। భారత్ మాతాకి జై।